రైట్గా తెలంగాణ రాజకీయాల్లో మరో ఆసక్తికరమైన పరిణామం నెలకొంది. తెలంగాణ రక్షణ సేనను దేశ సరిహద్దులు దాటించి విదేశాల్లోనూ బలోపేతం చేసేందుకు పార్టీ చీఫ్ కల్వకుంట్ల కవిత కీలక నిర్ణయం తీసుకున్నారు. ఏకంగా 14 దేశాలకు పార్టీ అధ్యక్షులను నియమించారు. అంతేకాదు మహారాష్ట్ర శాఖకు కూడా కొత్త అధ్యక్షుని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటి వరకు తెలంగాణ రాజకీయాలకి పరిమితమైన పార్టీ ఇక విదేశాల్లో ఉన్న తెలంగాణ బిడ్డలను ఏకం చేయడమే లక్ష్యంగా ముందుకు వెళ్తుందా? అసలు 14 దేశాల్లో పార్టీ అధ్యక్షుల నియామకం వెనుక వ్యూహమేంటి? విదేశాల్లో ఉన్న తెలంగాణ ప్రజలను రాజకీయంగా సమీకరించడమే టార్గెటా? వచ్చే రోజుల్లో తెలంగాణ రక్షణ సేనను అంతర్జాతీయ స్థాయిలో బలమైన నెట్వర్క్ ఏర్పాటు చేయాలని కవిత భావిస్తున్నారా? రైట్, ఇక ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి పవన్ ఫోన్ ద్వారా అందిస్తారు. ఎస్ పవన్, కవితకు సంబంధించి కూడా విదేశాల్లో కూడా పార్టీని బలోపేతం చేసే దిశగా కసరత్తు అయితే జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి పవన్? తెలంగాణ రక్షణ సేన పార్టీలో కీలక పరిణామం చోటు చేసుకుంది అనుకోవచ్చు. పార్టీ చీఫ్ కల్వకుంట్ల కవిత సంచలన నిర్ణయం తీసుకుంది. విదేశాల్లో అంటే పార్టీని బలోపేతం చేసి ఏకంగా 14 దేశాలకు కూడా పార్టీ అధ్యక్షులను నియమిస్తూ ఆదివారం అంటే ఈ రోజు ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. కవిత దీంతో పాటు మాస్టర్ శాఖకు కూడా కొత్త అధ్యక్షుడిని నియమించారు. అయితే ఈ నియామకాలు వెంటనే అమలులోకి వస్తాయని చెప్పేసి కూడా ఇప్పటికే అటు కవిత కూడా ప్రకటించిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే కవిత తీసుకున్న ఈ నిర్ణయం తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. టీఆర్ఎస్ నుండి బయటకు వచ్చిన తర్వాత తెలంగాణ రక్షణ సేన టీఆర్ఎస్ పార్టీని అంటే స్థాపించి కవిత దూకుడు పెంచారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు బిడ్డలను ఏకం చేస్తూ తెలంగాణ బిడ్డల్ని ఏకం చేస్తూ పార్టీ బలోపేతం చేయాలని తన అధ్యక్షులకు కవిత సూచించారు. విదేశాల్లో ఉన్న తెలంగాణ వాసులకు మద్దతు కూడగట్టడమే లక్ష్యంగా ఈ నియామకాలు జరిగినట్లు కూడా ఇప్పటికే కవిత చెప్పారు. మొత్తంగా 14 దేశాలు మహారాష్ట్ర టీఆర్ఎస్ జెండా ఎగరవేయడానికే కవిత ప్లాన్ రెడీ చేస్తున్నారు. రానున్న రోజుల్లో తెలంగాణలో కూడా ఈ కీలక నియామకాలు చేపట్టే అవకాశం ఉందని చెప్పేసి కూడా పార్టీ వర్గాలు ఇప్పటికీ చెప్తున్నాయి. సో కవిత గారు పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా రకరకాల అంశాలు తెరపైకి వస్తున్నాయి. తను పార్టీ అంటే వచ్చే ఎన్నికలు ఏ విధంగా అయితే తమిళనాడులో విజయ్ తీసుకొచ్చిన స్ట్రాటజీతో అంటే ఇక్కడ కూడా కొత్తగా ఒక స్పేస్ కనిపిస్తుంది. కొత్త వాళ్ళు కూడా అధికారం చేపట్టాలన్న అంశంతో తెలంగాణ ప్రజలు చెప్తున్నారు. సో దానికోసం మేము అన్ని దేశాలు అంటే ముఖ్యంగా తెలంగాణతో పాటు దేశంలో ప్రపంచంలో తెలంగాణ వాళ్ళు ఎక్కడున్నా సరే టీఆర్ఎస్ పార్టీని తన గుండెలో పెట్టుకుని చూసుకోవడానికి ఇట్లాంటి నియామకాలు చేపడతామని చెప్పేసి కూడా ఇప్పటికే కవిత చాలా సందర్భాల్లో స్పష్టం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఈ ఎట్టి పరిస్థితుల్లో వచ్చే 2027 సాధారణ ఎన్నికల వరకు ఖచ్చితంగా టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రక్షణ సేన పార్టీ అధికారంలోకి రావడానికి రకరకాల అంశాలు అయితే తను తీసుకురావడం జరుగుతుంది. ఇప్పటికే పాంచజన్య అని చెప్పేసి కూడా వాళ్ళకి సంబంధించిన పార్టీ ఒక స్ట్రాటజీ కూడా ముందుకు తీసుకొస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దాంతో పాటు అంటే ఎక్కడున్నా సరే విదేశాల్లో ఉన్నా సరే ఇటు తెలంగాణలో ఉన్నా సరే దేశంలో ఉన్నా సరే అన్ని తెలంగాణ బిడ్డలు ఏకం చేస్తూ పార్టీ టీఆర్ఎస్ అంటే తెలంగాణకు సంబంధించిన పార్టీ ఇప్పటికి ఎక్కడ కూడా లేదు. బీఆర్ఎస్ అనేది అటు దేశ స్థాయిలో వెళ్ళిపోయింది. టీఆర్ఎస్ అంటే తెలంగాణ టీఆర్ఎస్ ఇక్కడ ఉన్న పార్టీ లేదు, తెలంగాణకు దగ్గర ఉన్న పార్టీ లేదు. ఆ పార్టీ తెలంగాణ రక్షణ సేన అవ్వబోతుందన్న అంశంతోనే కవిత ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రస్తుతం మనకు తెలుస్తుంది. ఓకే రైట్ పవన్ కళ్యాణ్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.